నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. తెలంగాణలో ఎల్ట్ పాలసీ కేసు 5 లక్షల కోట్ల భూ స్కామ్ జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా సంచలన వార్తగా మారింది. దీనికి సంబంధించి పారిశ్రామిక వాడల్లో కూడా కేటీఆర్ పర్యటిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కోర్టులో కేసేశారు కేఏ పాల్ గారు. ఈరోజు దానికి సంబంధించి సానుకూలంగా స్పందించింది కోర్టు. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు కేఏ పాల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? పెద్ద స్కామ్ అని చెప్పేసి కూడా ఇరుపక్షాలు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అలా బీజేపీ కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఏమో మీకు సంబంధించిన ప్రూఫ్స్ బయట పెట్టండి అని చెప్పేసి కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఏం చెప్తారు? కాంగ్రెస్ ఏమంటున్నారంటే కేసీఆర్ టైంలో ఇంకా 100 రెట్లు ఎక్కువ అవినీతి జరిగింది. వాళ్ళు అవినీతి జరిగిందని మీకు అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు, మేమందరం మద్దతు ఇచ్చాం. బట్ మీరెందుకు ఇంత 5 లక్షల కోట్లని కేసీఆర్ అంటున్నారు? కేటీఆర్ 6 లక్షల కోట్లని బీజేపీ వాళ్ళు గవర్నర్ని కలిశారు. ఇంత అవినీతి చేయవలసిన అవసరం ఏముంది? అందుకనే కోర్టులో నేను ఇవాళ గత వారమే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసి ఈరోజు ఆర్గ్యూ చేశాను. కోర్టు అనుకూలంగా స్పందించారు. నోటీసులు సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు. అద్భుతంగా నేను ఇచ్చిన వాదనలన్నిటికీ చక్కగా సమర్థించారు. 1, GO 27ని క్యాన్సిల్ చేయండి. 2, అప్పటి వరకు భూములు అమ్మడానికి వీల్లేదు, స్టేటస్ కో ఇవ్వండి. 3, డిసెంబర్ 8, 9, 10 వార్ క్రిమినల్ టోనీ బ్లేర్ని ఎవరైనా తీసుకొచ్చి డ్రామాలు ఆడుతున్న ఈ గవర్నమెంట్కి ఎవరు అగ్రిమెంట్లు చేయడానికి పర్మిషన్లు ఇవ్వకుండా ఆపండి. వారు కూడా అండర్టేకింగ్ తీసుకున్నారు. ఎవరు ఒకవేళ కాంట్రాక్టులు తీసుకున్నా మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు. నేను డిసెంబర్ 7కి 2 సంవత్సరాలు అవుద్ది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. సంవత్సరం అవకాశం ఇస్తామన్నా 2 సంవత్సరాలు. ఇప్పుడు నేను పోరాటం మొదలుపెట్టాను. ఇప్పుడు తేల్చుకుంటాం. ప్రతి అవినీతి కేసు మీద నేను పోరాడతాను. కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ ఛానల్ అంతా కూడా పారిశ్రామిక వాడల్లో కూడా పర్యటిస్తూ ఉన్నారు. ప్రతి గలీలోకి కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అట్లాంటి ఏమైనా చేయబోతున్నారు పార్టీ తరఫున, లేకపోతే ఓన్లీ కోర్టులోనే కొట్లాడే అవకాశం ఉంది? బీఆర్ఎస్ వాళ్ళు అవినీతికి మారిపోయారు. 6 లక్షల కోట్లు దోచుకొని తెలంగాణని 7 లక్షల కోట్ల అవినీతి చేసి పడేశారు. వాళ్ళ గురించి మనం మాట్లాడడం ఎందుకు? వాళ్ళు గజ్జి దొంగలు. వాళ్ళు ఏదో చెప్తారు మళ్ళా. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలోనే కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అవి పక్కన పెట్టండి. మేమెంత దోచుకున్నాం, మీరెంత దోచుకున్నారు, అందరూ దొంగలే. ప్రజాశాంతి పార్టీ చేసాము, చేయగలము, ఇచ్చాము, ఇవ్వగలము. మనం ఫైట్ చేస్తున్నాం. 1% ఉన్న కేసీఆర్ కుటుంబం, 3% ఉన్న వీళ్ళు, 5% ఉన్న వాళ్ళే వెళ్తున్నారు. మన బీసీలు 50% ఉన్నాం. ఆంధ్రాలో 60%, తెలంగాణలో 52%. మన SC, ST, క్రిస్టియన్, ముస్లిం 90% ఉన్నాం. కమ్మారెడ్డి, వెలమ వయసు అందరూ నన్ను కోరుకుంటున్నారు. కానీ దీన్ని ఓటు బ్యాంక్గా మారడం కొరకు 7569441275 గ్రూపులు పెట్టి అందరినీ చేర్చండి, మెంబర్షిప్ తీసుకోండి, కలిసి పోరాడి ఈ అప్పులు అదే ఇవాళ కోర్టులో వినిపించాను. 10 లక్షల కోట్లు తెలంగాణ అప్పు అయిపోయింది. కేసీఆర్ చేసింది 7 లక్షల కోట్లు, రేవంత్ రెడ్డి చేసింది 3 లక్షల కోట్లు. సర్వనాశనం అయిపోయింది ఆంధ్రాలో 13 లక్షల కోట్లు. సో వీరి వల్ల నాశనం తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, రైతులకు న్యాయం లేదు, మహిళలకు న్యాయం లేదు. ఈ పిల్లలు ఏడువే తప్ప నీతి నరగట్ల. అందుకని ఈ జడ్జి గారు చాలా బాగా, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లగచర్ల భూముల విషయం నుంచి ఇప్పటిదాకా ఈ స్కామ్ వరకు కూడా పెద్ద ఎత్తున కూడా స్కామ్లు బయటపడుతున్నాయి. అన్ని ప్రూఫ్స్ తో బయటపడే ఛాన్స్ ఉందా ఈ స్కామ్ అయినా? ఆల్రెడీ 18 పెద్ద కేసులు ఉన్నాయి, నేను ఫైల్ చేస్తాను. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫార్మర్స్ ఎందుకు కూల్చట్లేదు? హైడ్రాలో ఎంత అవినీతి జరిగింది? రెండోది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు కంపెనీకి ఏ విధంగా భూములు దోచుకున్న నవంబర్ 30 మనకు క్లియర్గా కనబడింది కదా. వీళ్ళు రింగ్ మాస్టర్స్. వాళ్ళకి బినామీకి ఇచ్చుకోవడం కొరకు ఈ 9292 ఎకరాలు ప్లాన్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు దాకా వెళ్తాను, ఆపేస్తాం. ఎవడు కొనకండి, ఎవడు ముందుకు రాకండి, సమిట్ బాయ్కట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.